హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు పదవి ఎవరికి. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో రాజు కోశాధికారి పదవికి కొత్త వారిని ఎన్నిక చేయాలని అనుకున్నాడు. వచ్చిన వారిలో గోవిందుడు, సునందుడు సరిసమానంగా నిలబడ్డారు. పదవి ఎవరికి ఇవ్వాలో రాజుకు తోచలేదు. సైనికాధికారిని పిలిచి ఒకరిని ఎన్నిక చేయమని చెప్పాడు. అప్పుడు సైనికాధికారి ముందుగా గోవిందుడిని పిలిచాడు. చూడు, మీ ఇద్దరిలో నేను ఎవరి పేరు చెబితే వాళ్లే కోశాధికారి అవుతారు. రేపు ఉదయంలోపు నా చేతిలో ఎవరు 1000 వరహాలు పెడితే వారి పేరే చెబుతాను అన్నాడు. దీనికి నువ్వేమంటావని అడిగాడు. అప్పుడు గోవిందుడు అందుకు సరేనని ఒప్పుకున్నాడు. తరువాత సైనికాధికారి సునందుని పిలిచాడు. అతనికి అదే మాట చెప్పాడు. కానీ సునందుడు ఒప్పుకోలేదు. నా తెలివితేటల వల్ల పదవి రావాలి, కానీ లంచం ఇవ్వడం వల్ల కాదు. ఇటువంటి పదవి నాకొద్దు అంటూ వెళ్ళిపోయాడు. తరువాత రోజు ఉదయం గోవిందుడు 1000 వరహాలు తీసుకొని సైనికాధికారిని కలిశాడు. కానీ కోశాధికారి పదవికి సునందుని నియమించారని తెలిసింది. అది తెలిసి నివ్వెరపోయాడు. అప్పుడు సైనికాధికారి, కోశాధికారి పదవికి నిజాయితీ చాలా అవసరం. అది మీ ఇద్దరిలో ఎవరికి ఉందో తెలుసుకోవడం కోసం లంచం అడిగాను. ఈరోజు లంచం ఇచ్చేవాడు రేపు లంచం తీసుకోవడానికి కూడా వెనుకాడడు. నీ వంటి వాళ్ళు మాకు అవసరం లేదు అన్నాడు. మరి కథ ఎలా ఉందో చెప్పలేదు. కథ నచ్చితే కామెంట్ చేయండి.